విలస గ్రామంలో ఈ చిట్టట్లు చాలా బావుంటాయి. ఈ టిఫిన్ షాప్‌కి 2 సార్లు వెళ్లి వీడియో తీయాల్సొచ్చింది. అదెందుకో ఈ వీడియోలో చూడండి. నమస్తే కోనసీమ. మన అమలాపురం దగ్గర విలస గ్రామంలో ఒక హోటల్ ఉంటుంది. అక్కడ అట్లు చాలా బావుంటాయి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఈ విలస గ్రామం అమలాపురం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా అమలాపురం నల్లొంతు నుండి స్ట్రెయిట్‌గా వెళ్తే విలస ఊరొస్తుంది. దారంతా కొబ్బరి చెట్లు, పొలాలతో లొకేషన్స్ చాలా బావుంటాయి. ఈ హోటల్ కరెక్ట్‌గా విలస గ్రామం శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి పక్కనే ఉంటుంది. పొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళు, ఇంకా ఊర్లో వాళ్ళు, స్కూళ్ళకి, కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు మొత్తం అంతా ఇక్కడే తింటారు. వీకెండ్స్ అప్పుడు అస్సలు ఈ హోటల్ ఖాళీయే ఉండదు. ఇక్కడ చిట్టట్లు, చిట్టి పెసరట్లు, ఇడ్లీ ఇవన్నీ మనకు దొరుకుతాయి. అప్పుడప్పుడు దోస, బజ్జీ, గారెలు కూడా వేస్తూ ఉంటారు. ఈ హోటల్ పేరు కరుణ టిఫిన్స్. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి సోమేశ్వరరావు గారి హోటల్ అంటేనే చెప్తారు. కొత్తగా ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాళ్ళకి విలస అట్లు అంటేనే అర్థమవుతుంది. ఈ హోటల్ గురించి మేం ముందుగా 2022లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు మరియు వీడియోలు తీసి పెట్టాం. మేం పెట్టిన తర్వాత ఇంత ఫేమస్ అయిపోద్దని అస్సలు అనుకోలేదు. ప్రెజెంట్ మన కోనసీమలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఫుడ్ వీడియోస్‌వి అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మనమే బయట ప్రపంచానికి తెలిసేలా చేశాం. వాటి గురించి తర్వాత మనం వేరే వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ హోటల్‌వి తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు వచ్చి వీడియో తీసి పెట్టారు. ఈ హోటల్ నార్మల్‌గానే ఈ ఊర్లో బాగా ఫేమస్. మేం 2021 టైంలో నేచర్ వీడియోస్ తీయడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఏ హోటల్ ఉందా అని సెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు దొరికింది మాకు ఈ హోటల్. అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ పెట్టి ఇలాంటి పాత హోటల్ వీడియోస్ పెట్టేవాళ్ళం. మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్‌లో ఎక్కడో కిందుంటాయి ఆ వీడియోస్ అన్నీ. ఇప్పుడు మొత్తం బయట వాళ్ళందరికీ ఈ హోటల్ గురించి వీడియోస్ ద్వారా తెలిసి బాగా ఫేమస్ అయింది. ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ ఇక్కడ తింటారు. అప్పట్లో అట్టు ₹5 ఉండేది. ఇప్పుడు ప్రైసెస్ కొంచెం పెరగాలి కూడా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ కాబట్టి. ఈ హోటల్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను చూడండి. ఇక్కడ అట్టు, పెసరట్టు అన్నీ కూడా ఇలా చేత్తోనే వేస్తారు. ఇప్పుడు ఇది మీరు వీడియో చూడగానే మీకు హైజీన్ లేదు అది ఇది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి అలానే ఇష్టం. అతను చేత్తో వేస్తే ఇక్కడ ఎవ్వరికీ ప్రాబ్లమ్ ఉండదు. లైన్‌లో ఉండి మరీ తింటారు. ఇంకా అట్లయితే అలా వేస్తూనే ఉంటారు. ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువుంటే ఈ అట్ల కోసం వెయిట్ చేయాల్సొస్తది. అలా ప్లేట్ పట్టుకునే ఉంటాం అట్లు మన ప్లేట్‌లోకొచ్చే వరకు. మేం వెళ్ళిన రోజు తెల్ల కొబ్బరి చట్నీ ఉంది. ఇది పచ్చిమిర్చితో చేస్తారు. ఇది కూడా బావుంటుంది. కానీ ఎర్ర కొబ్బరి చట్నీ మాత్రం హైలైట్ ఉంటుంది. దీనికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. మాకు చాలా చాలా ఇష్టం. ఇంకా అప్పుడు అనుకున్నాం, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు వీడియోస్ తీద్దాం ఎర్ర కొబ్బరి చట్నీ ఉన్నప్పుడని. మేమెలానో ఇక్కడికి రెగ్యులర్‌గానే వచ్చి తింటూ ఉంటాం. ఎందుకంటే మాకు అమలాపురం నుండి దగ్గర కాబట్టి. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా బయట టిఫిన్ చేద్దామంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చే స్పాట్ ఇదే. ఇక్కడికే వచ్చేస్తాం డైరెక్ట్‌గా. వీక్‌కి ఒక్కసారైనా వస్తాం ఇక్కడికి. అట్టు కమ్మగా చాలా బావుంటుంది. కొబ్బరి చట్నీ, శనగ చట్నీ 2 కూడా బావున్నాయి. 2 అట్లు ₹15. ఇప్పుడు అట్టు వేసేశారు కాబట్టి నెక్స్ట్ రౌండ్ పెసరట్టు వేస్తారు. 2 పెసరట్లు వేయించుకున్నాం. ఇక్కడ చట్నీస్‌తో పాటు కారప్పొడి కూడా వేస్తారు. దాంతో కూడా చాలా బావుంటుంది. 1 week later. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ హోటల్‌కి ఈసారి ఎర్ర కొబ్బరి చట్నీ కోసం వచ్చాం. ఈ హోటల్ బ్యాక్ సైడ్ చేలు, కొబ్బరి చెట్లు, ఒక పక్క నుయ్యితో చాలా బావుంటుంది. ఈ రోజు మాకు లక్కీగా ఎర్ర కొబ్బరి చట్నీయే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దావిడ్ని మేము ఎప్పుడొచ్చినా ఇక్కడే చూస్తూ ఉంటాం. డైలీ కస్టమర్ అనుకుంటా. ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు చూసినా ఈ హోటల్ దగ్గర తింటారు, ఇక్కడికి వస్తారేమో రోజు ఇక్కడేనా? మేము ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడే కూర్చొని తింటారు. అవునా? పడిపోయారంటే ఏంటి, తగిలిందా ఏమన్నా? అది తగిలిందండి అలాగే. అదే ఆయన అడుగుతుంటే విన్నాను. మేము అదే అనుకుంటాం, ఎప్పుడు వచ్చినా ఈవిడ ఖచ్చితంగా ఈ టైంకి వస్తారని. మాది అమలాపురం అండి మాది. ఆహా. ఆహా, ఇక్కడేనా? నల్లొత్తం దగ్గర. మీరు ఎప్పటి నుంచి తింటారు ఇక్కడ? ఇది మీరు ఎంతకాలం నుంచి తింటున్నారు ఇక్కడ టిఫిన్? మొత్తం ఈ మొదలెట్టినప్పటి నుంచి కూడా. అరేంటి ఇవ్వండి. మీ అబ్బాయి ఇచ్చేత డబ్బులు.
మీరు తింటారు అంతే. మన అట్లు కూడా వచ్చేసాయి. ప్లేట్‌కి 4 వస్తాయి. అలా ఎర్ర కొబ్బరి చట్నీతో తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇదే చట్నీ మనం ఇంట్లో చేసుకుంటే మళ్ళీ టేస్ట్ రాదు. వీళ్ళు రుబ్బురోలు లేదా గ్రైండర్‌లో ఇంటి దగ్గర చేసుకొని తీసుకొనొస్తారు. పైగా ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ఊక పొయ్యి మీదే చేస్తారు. దాంట్లోనే డొక్కలు, కమ్మలు అవి కూడా వేసి కాలుస్తారు. ఈ పెనం మీద చేస్తారు కాబట్టే అట్లు, పెసరట్లు అంత టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పట్లానే 2 పెసరట్లు తీసుకున్నాం. అదిరిపోయింది ఇది కూడా. 2 పెసరట్లు ₹30. ఈ హోటల్‌లో ఇలా మూవీ పోస్టర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ గ్రిల్ ఉండేది కాదు. అప్పుడు కొత్తగా ఏ సినిమా వస్తే ఆ సినిమావి పోస్టర్స్ అన్నీ ఈ లోపల అంటించేసేవాళ్ళు. ఈ హోటల్‌లో సోమేశ్వరరావు గారు ఒక 50 ఇయర్స్ నుండి చేస్తున్నా అని చెప్పారు. ఫస్ట్ జనరేషన్ వాళ్ళ నాన్నగారు బండారు సత్యరాజ్ గారు ఓపెన్ చేశారు ఈ హోటల్‌ని. ప్రెజెంట్ తర్వాత సెకండ్ జనరేషన్ బండారు సోమేశ్వరరావు గారు రన్ చేస్తున్నారు. థర్డ్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి కరుణ గారు కూడా ఈ హోటల్‌లోనే ఉంటారు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటారు. అని మీ పేరేంటండి? సంవత్సరం అండి బండారు సంవత్సరం వరుణ్ కుమార్ శ్రీని పెట్టాడు కదా దీంట్లో. ఆ. ఇది ఎన్ని సంవత్సరాలు మంది అన్నట్టు? అదే నేను పుట్టిన కాడ నుంచి వచ్చాయి మా నాన్నగారి కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఎప్పుడే 45-50 సంవత్సరాలు చేస్తున్నాను. 45 సంవత్సరాలు. మీ నాన్నగారిది ఇలా కంటిన్యూ చేస్తున్నారు ఇంకా ఇది కంటిన్యూ అయిపోద్దండి ఇంక ఇలాగే. నిజమండి. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి? మేము ఇప్పుడు అమలాపురం నుంచి ప్రత్యేకించి వస్తున్నాం మీ దగ్గరికి. అప్పుడు 5 ఏళ్ళ నుంచి అలా వస్తానే ఉన్నాం. పెసరట్టు తిన్న తర్వాత 2 ఇడ్లీలు కూడా వేయించుకున్నా. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా బాగుంటాయి. 2 ఇడ్లీ ₹5. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. హ్యాండ్ క్యాష్ లేని వాళ్ళకి ఫోన్ పే కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా చివరిగా టీ కూడా చెప్పాం. టీ కూడా బాగుంటుంది ఇక్కడ. టీ కాస్ట్ ₹5. అట్లు పార్సిల్ చేయమని చెప్పాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇంటికి పార్సిల్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్సే. మేము ఎప్పుడు వచ్చినా సేమ్ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడ లోపల కూర్చుని సైలెంట్ గా తినేసి వెళ్తూ ఉంటారంట. ఈ హోటల్ ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది. ఈ విలస గ్రామం ఎండింగ్ లో ఒక 2 పాకలుంటాయి. ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. అది చూపించి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాం. ఈ లొకేషన్ వచ్చేసి మనకి సిరిపల్లికి స్టార్టింగ్లో, విలసకి ఎండింగ్లో. దీని మీద మనం ఇప్పటికి చాలా రీల్స్ చేసాం. ఫొటోస్ కూడా ఉంటాయి మన పేజ్లో. రీసెంట్గా మనం ఒక రీల్ పెట్టాం. 1 మిలియన్ కంటిన్యూ అవుతుంది కూడా. చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. ఇప్పుడు స్టార్టింగ్ అప్పుడు మేము తీసిన లొకేషన్స్ ఇవే. అప్పుడు ఇక్కడ పాక ఉండేది, అది తీసేశారు. ఈ పక్కన ఇదో స్కూల్ కూడా పెట్టారు. రైనీ సీజన్ ఇంకా మీకు వింటర్ అసలు చూసుకోకలేదు లొకేషన్ అయితే. అప్పట్లో రీల్స్ ఆప్షన్ కొత్తగా వచ్చే టైంలో అప్పుడు మేము నార్మల్గా వీడియోస్ తీసేవాళ్ళం. ఆ టైంలో ఇక్కడ ఆ పాకలో ఉన్న వాళ్ళు ఇలా చెప్పారు, మేము మీ పేజ్ ఫాలోవర్స్ అండి, ఇప్పుడు మా ఇల్లు తీస్తున్నారా అని చెప్పి చాలా హ్యాపీ అయ్యారు. అప్పుడు అది మాకు చాలా గుర్తుంది. చాలా బాగా అనిపించేది అప్పట్లో. ఇప్పటికనే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని బాగా గుర్తుపడతారు. మేము ఎలా ఉంటామో ఏంటని తెలియకపోయినా కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు చాలా వరకు. కరెక్ట్గా లొకేషన్కి ఆపోజిట్లో ఈ కాలువ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో? సన్ రైజ్ అలా పడుతుంటూ ఎంత బాగున్నాయి కదా. అవతల సైడ్కి వెళ్ళాలంటే ఎటుసేపు ఉంది దారి? ఇక్కడ బ్రిడ్జ్ లేదు. ఆ రేస్ అవి ఎంత బాగున్నాయి అసలు. ఆపోజిట్ అంతా కూడా అది కూడా విలసలోకి వస్తుందేమో. ఇంకా రైనీ సీజన్ అయితే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా. పార్సిల్ తీసుకుని ఇంకా అమలాపురం ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.